బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేదలకు ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుంటే మధ్యలో దళారులు అక్రమ ఇసుక వ్యాపారానికి తెరలేపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం పరిధిలో ఓబలంక ఇసుక ర్యాంపు వద్ద రాత్రి సమయంలో మార్కెట్ లారీలలో అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది. రాత్రి సమయంలో యథేచ్ఛగా ర్యాంపులో మిషన్లతో లారీలు లోడింగ్ చేసి డంప్ చేస్తున్నారు. ఇసుక పాలసీ విధానంలో ర్యాంప్ నుండి ట్రాక్టర్లతో లోడ్ చేసి డంపింగ్ పాయింట్కు తరలించి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుకను బుక్ చేసుకున్న వారికి బిల్లుల ద్వారా తరలించే విధానం అమల్లో ఉందనే విషయం తెలిసిందే. ఇక ఈ విధానానికి విరుద్ధంగా రాత్రి సమయాల్లో యథేచ్ఛగా మిషన్లతో లోడింగ్ చేసి 6 యూనిట్ల లారీ 8,000 నుంచి 10,000 రూపాయలు, మార్కెట్ లారీ 25,000 నుండి 30,000 రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఓబలంక ర్యాంపులో ఇంత వ్యవహారం జరుగుతున్నప్పటికీ అధికారులు ఎవరూ కూడా పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.